మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఐటీ జాబ్ కొట్టడమే మీ ఎయిమా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకొని జాబ్ కొడితే మీకు 5 lakhs కూడా ఆల్రెడీ సంపాదించేసినట్టే. జాబ్ వచ్చిన వాళ్ళు 5 lakhs మేము ప్రైజ్ మనీ ప్రకటించామండి మొట్టమొదటిసారి. ఇండియాలోనే ఫస్ట్ టైం రెసిడెన్షియల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్, రియల్ టైం ఐటీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది మన దగ్గర. కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారు, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఆ ప్యాకేజ్లో ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? రియాక్ట్ నేటివ్ ప్లస్ మెరన్ స్టాక్ ప్లస్ యాంగులర్, ఇది మ్యాక్సిమం ఏంటంటే అన్ని కవర్ అవుతుంది, అన్ని మోడల్స్ కవర్ అవుతుంది వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. ప్లస్ దాంతోపాటు ఏఏఎంఎల్ క్యాపబిలిటీస్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. దాంతోపాటు ఆప్షనల్గా పైథాన్ జావా కూడా నేర్పుతున్నాం, ఎందుకంటే ఇందా కేసు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారని చెప్పి. 40 lakhs 50 lakhs శాలరీ కూడా తెచ్చుకోవాలని అనుకునే వాళ్ళకి. సో మీరు క్లెయిమ్ చేస్తున్నట్టు 100% ప్లేస్మెంట్స్ అని అంటున్నారు కదా, సో ఏ కంపెనీస్కి వాళ్ళని రెఫర్ చేస్తూ ఉంటారు మీరు? ఆర్ మీరు సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ రెజ్యూమేస్ కానీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారా? నెక్స్ట్ అనేది కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్. వాళ్ళ యాప్ని తయారు చేసి వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ యాప్ని రియల్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని 5 hours of training every day and lab and trainer available all the time. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఐటీ జాబ్ కొట్టడమే మీ ఎయిమా? అట్ ద సేమ్ టైం ఐటీలో డెవలప్ అవ్వాలి, రియల్ టైం జాబ్ కోసం రియల్ టైం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, కమింగ్ 5-6 monthsలో లెవెలప్ చేసుకోవాలి అనుకుంటే మీకోసం ఒక అల్టిమేట్ ఇన్స్టిట్యూట్ వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకొని జాబ్ కొడితే మీకు 5 lakhs కూడా ఆల్రెడీ సంపాదించేసినట్టే. మొత్తం అంతా కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది కదా. డీటెయిల్స్ అన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు నెక్స్ట్ ఇట్ ఇన్స్టిట్యూట్ నుండి CEO రాజ్ కిరణ్ గారు, అలాగే CIO శ్రీనివాస్ గారు. వాళ్ళతో మాట్లాడి ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. హలో అండి, ఇద్దరికి నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో మీరు ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నప్పుడు ఈ 5 lakh ఛాలెంజ్ అనేది నిజంగా అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ 5 lakh ఎర్న్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో ఏంటి ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? జాబ్ వచ్చిన వాళ్ళు 5 lakhs మేము ప్రైజ్ మనీ ప్రకటించామండి మొట్టమొదటిసారిగా. సో ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడినప్పుడు జనరలీ ఇప్పుడు ఉన్న కోర్సెస్ అంటే చాలామంది అమీర్పేట్లో కోర్సెస్ జస్ట్ అలా ఫీ పే చేసి కొన్ని రోజులు కోర్స్ నేర్పించి పంపించేస్తూ ఉంటారు, కానీ వాళ్ళని రియల్ లైఫ్లో జాబ్లో ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది జరగదనమాట. సో మీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఎలా డిఫరెంట్గా ఉంటుంది? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గురించి చెప్పాలి. రాజ్ కిరణ్ గారు ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా రిక్రూట్మెంట్ ఫీల్డ్ అంటే టెక్నాలజీస్ నుంచి కూడా అంటే మెడికల్ గురించి కానీ దానికి అపారమైన అనుభవం ఉంది దీంట్లో. దాంతోపాటు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఈ TCSలో లాస్ట్ 12,000 members తీసేశారు. సో ఇట్లా లాస్ట్ 1 year జరుగుతున్నప్పుడు నేను ఐటీలో ఉన్నాను, ఆయన ఐటీలో ఉన్నారు కొన్నాళ్ళు. తర్వాత ఆయన ఏం చేశారంటే సొంతగా ఆయన వెబ్సైట్ యాప్లు అన్ని సొంతగా ఆయన డెవలప్ చేస్తున్నాడు. ఎందుకు? స్టూడెంట్స్కి మన అంత నాలెడ్జ్ ఇవ్వాలని. సో వై ద పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద TCS అంటే మెయిన్ ఆయన మేము అందరూ ఇన్వెస్టిగేషన్ ఏం చేసుకున్నామంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ స్కిల్స్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో దానివల్ల బయటకు వచ్చేస్తున్నారు తప్ప అక్కడ రిక్రూట్మెంట్ లేదు కాదు. 10 lakhs ఉన్నారు ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్ TCSలో, మరి అందరూ రావట్లేదు జాబులు లేక. సో హూ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్కిల్స్ దే ఆర్ కమింగ్ అవుట్. సో దీన్ని మేము ప్రాపర్గా వీళ్ళని మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని 100 to 100% అసలు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా చేయగలుగుతారో మా స్టూడెంట్స్ అంత స్ట్రాంగ్గా చేయగలుగుతారు మేము నమ్ముతున్నాము. అంత వాళ్ళని ట్రైన్ చేసి రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఇంకా మేము ప్లేస్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ అలా కోర్స్ చదివించేసి జాబ్ చేసుకోండి అన్నట్టుగా కాకుండా రియల్ లైఫ్లో జాబ్కి కావాల్సిన స్కిల్స్ అనేటివి మీరు ముందుగానే వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించి చెప్తున్నారు కదా, నెక్స్ట్ జర్న్ టెక్ ట్రైనింగ్ అని చెప్పేసి. సో పేరులోనే మాకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ మీ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే కోర్సెస్ గురించి చెప్తారా? ఇది వచ్చేలోపు మాది రియాక్ట్ నేటివ్ ఉంటుందని. రియాక్ట్ నేటివ్ అనేది యాక్చువల్గా చాలా ఫేమస్ ప్లాట్ఫామ్. అది ఇప్పుడు ఉన్నటువంటి ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, టెస్లా కంపెనీ కానివ్వండి, ఈ కంపెనీలన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదే యాప్స్ డెవలప్ అయినాయి. దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు అనమాట. ఇట్ ఈజ్ ఈజీలీ ఇంటిగ్రేషన్ విత్ ఏఐ క్యాపబిలిటీస్ తోటి ఇది వర్క్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందన్నమాట. ప్రజలకి ఎవరైతే యూజ్ చేసుకుంటారో యూజర్కి ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల.
ఓకే. సో ఏఐ గురించి మాట్లాడారు కాబట్టి కమింగ్ అప్ అన్నిట్లోనూ ఏఐ ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు. సో జనరేటివ్ ఏఐ కూడా వస్తుంది కదా, సో దీన్ని ఎలా నేర్పిస్తారు స్టూడెంట్స్కి మీరు? ఇది వచ్చేలోపలికి జనరేటివ్ ఏఐ వచ్చేలోపలికి ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంటుంది మేడం దీనిలో. ఇది వచ్చేలోకి ఇంటిగ్రేషన్ అవ్వడం వల్ల యూజర్కి చాట్బోట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాట్బోట్ అంటే రిపిటేటివ్ టాస్క్ చేయటం అనమాట. రిపిటేటివ్ టాస్క్ అంటే మనం ఇచ్చినటువంటి యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని అది అనలైజ్ చేసుకుని మనకి ఎటువంటి రికమెండేషన్స్ కావాలి, ఎటువంటి సజెషన్స్ కావాలి. ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో చూసినట్లయితే ప్రోడక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు కానీ ప్రోడక్ట్స్ కానీ మీరు సజెస్ట్ చేశారనుకోండి, దానికి అనుకూలంగా ఆ ప్రోడక్ట్స్ని మళ్ళీ అది సజెస్ట్ చేసిద్ది. దాన్ని ఏఐకి ఇంటిగ్రేట్ చేస్తాం. అవి కూడా వచ్చి అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇవి కూడా రియాక్ట్ నేటివ్ మీద పనిచేస్తున్నాయి. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో టైప్ చేసినా కూడా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఇస్తూ ఉంటుంది కదా. ఓకే సార్, అండ్ ఆల్సో స్టూడెంట్స్ గురించి మాట్లాడితే బీటెక్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి డెఫినెట్లీ ఈ కోర్సెస్ చేయడానికి వస్తూ ఉంటారు కదా. సో బీటెక్ పాస్ అయిన తర్వాతనే ఈ కోర్సెస్ చేయాలా, లేదంటే ముందు నుండి వాళ్ళకి ఏమైనా ట్రైన్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా లాస్ట్ ఇయర్లో? వాళ్ళకి కావాలి వాళ్ళు ట్రైన్ తీసుకోవచ్చు. కాకపోతే మేము రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఎందుకు పెడుతున్నాం అంటే ఫస్ట్ టైం ఇన్ ఐటీ హిస్టరీ ఇన్ ద వరల్డ్ ఎక్కడా లేదు రెసిడెన్షియల్ ఐటీ పీపుల్కి. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మనం 10th క్లాస్ రెసిడెన్షియల్ జాయిన్ అవుతున్నారు, ఇంటర్ రెసిడెన్షియల్, బీటెక్ కూడా రెసిడెన్షియల్ జాయిన్ అవుతున్నారు. కానీ ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి మీరు ఈ 2-3 months ఏదైతే ఈ జాబ్ కొట్టే పీరియడ్ ఉంటుందో వాళ్ళ లైఫ్ మొత్తం టర్నింగ్ పాయింట్ ఇదే. సో వీ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఈజీలీ. అంటే ఏదో సరదాగా మా ప్రాఫిట్ కోసం లేదంటే తీసుకుని ఒక రోజుకు 3 గంటలు 4 గంటలు ట్రైనింగ్ ఇచ్చి పంపించేద్దామని కాదు మా ఉద్దేశం. మాకు ఇది ఛాలెంజ్. యాపిల్ అయితే ఎంత స్ట్రాంగ్గా ప్రోడక్ట్ని తయారు చేస్తుందో మేము కూడా అంత స్ట్రాంగ్గా మా స్టూడెంట్స్ తయారు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం మెంటల్గా. సో అందుకని వాళ్ళ రెసిడెన్షియల్ ట్రైనింగ్ పెట్టి మా దగ్గరే ఉంచుకొని వాళ్ళని ఎవ్రీడే ఒక 5 to 6 hours ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ల్యాబ్ కంటిన్యూ చేసి వాళ్ళు మా అండర్లోనే ఉంటే ఎలా మానిటరింగ్ చేస్తున్నాం వీళ్ళని అని. అట్లనే వాళ్ళని బంధిస్తామని కాదు, వాళ్ళు దే కెన్ గో ఈవినింగ్ అవుట్ సైడ్స్ అండ్ లైక్ దట్. బట్ వీ వాంట్ టు టేక్ ఇట్ 100% సీరియస్లీ. అందువల్ల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా పెట్టి దీన్ని బీటెక్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అట్లా మీరు అడిగినట్లు చదువుకునే వాళ్ళు అంటే వాళ్ళకు కూడా కావాలని చేయొచ్చు, కానీ ఇట్లా అయితే బెటర్ ఆప్షన్ ఉంటుందని నా ఉద్దేశం. బట్ నిజంగా ఇది చాలా మంచి ఐడియా. మీరు అన్నట్టుగా బీటెక్లో కానీ ఇంటర్లో కానీ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి ఎక్కడ మేమైతే చూడలేదు ఇప్పటి వరకు. చాలామంది ఏదో హాస్టల్లో జాయిన్ అయిపోయి 2-3 గంటలు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి కోర్స్ నేర్చుకోవడం చూస్తూ ఉంటాం. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఇండియాలోనే ఫస్ట్ టైం రెసిడెన్షియల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్. We are planning it very strongly because companies TCS or whatever the companies, they are not government companies, right? They want skilled people only. True. If they don't have skilled people, they can't do projects anamata. So that's why we are removing the people. So what we are doing is like 100% మనం గనక స్కిల్ని ట్రైన్ చేసి స్ట్రాంగ్ స్కిల్తో వీళ్ళని బయటికి పంపించామంటే డెఫినెట్గా టీసీఎస్ వాళ్ళకి కూడా ఇన్ఫోసిస్ వాళ్ళకి కూడా పని ఈజీ అవుతుంది. వాళ్ళకి ఈజీ అయినప్పుడు మన స్టూడెంట్స్ కూడా బయటికి రారు ఇంక కంపెనీలోంచి. ఓకే, సో మీరు మెన్షన్ చేసిన దాని ప్రకారం చూస్తుంటే ట్రైనర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, 100% ప్లేస్మెంట్ ఉంది, అండ్ 5 to 6 hours వాళ్ళకు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ల్యాబ్ కానీ దానికి కావాల్సినదంతా చూసుకుంటారు. అయితే స్టూడెంట్స్కి కూడా కావాల్సినవి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉంటారు కదా. సో జనరలీ స్టూడెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మేడం జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి బేసిక్గా కొన్ని తెలియదు మేడం. ఇప్పుడు సార్ ఒక స్ట్రక్చర్ తయారు చేశారు. జావాకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, పైథాన్కి ఎన్ని ఉన్నాయి, మన కోర్స్కి ఎంత ఉన్నాయి చూస్తే ఆల్మోస్ట్ 50% అబోవ్ జాబ్స్ సార్ డిజైన్ చేసిన కోర్స్కే ఉన్నాయి. సో ఇవి మేము స్టూడెంట్స్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ కూడా అప్పుడు అర్థం చేసుకుంటారు. జనరల్గా వాళ్ళు అన్ని వినేసి వెళ్ళిపోతారు అన్నమాట. మా ఫ్రెండ్ పైథాన్ నేర్చుకుంటున్నాడు, మా ఫ్రెండ్ జావా నేర్చుకుంటున్నాడు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కోర్సులు ఇంకా వెళ్ళటం, అక్కడ ఫీజులు కడతాం, జాయిన్ అయిపోవటమే. అది కూడా సీరియస్గా నేర్చుకోరు. సో సార్ ఇచ్చిన కోర్సు ప్రకారంగా జావా పైథాన్ కూడా మనకు ఒక దాంట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మన కోర్సులో ఇంక్లూడ్ అయి ఉంది, ఆప్షన్స్ కింద ఉన్నాయి. ఇంక్లూడ్ చేసుకొని కంపెనీకి కావాల్సిన సార్ చెప్పినట్టు టెస్లా కంపెనీ యాప్స్ కానీ లేదంటే ఇప్పుడు మన ఫేస్బుక్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా సార్ చేసిన రియాక్ట్ దాని మీద డెవలప్ అయినాయి. కాబట్టి స్టూడెంట్ అనే అతనికి ఇప్పుడు మనం ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నాం వీళ్ళు కంపెనీకి 100% కావాలి. మీరు ఒక యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళే 40 lakhs 50 lakhs తీసుకుంటున్నారు ప్యాకేజీలు. సరే అలాంటిది మన దగ్గర 6 months లేదంటే 4 months లేదంటే 1 year 9 months సార్ చేసిన ప్లాన్ ప్రకారం చెప్తారు. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ అయ్యి బయటకు వచ్చిన వాడికి డిమాండ్ స్కిల్ ఉన్నవాడికి కావాలా కంపెనీలకి, లేదంటే అక్కడ కాలేజీలో అంటే 10 రకాల కోర్సులు నేర్చుకోవాలి. కానీ మనకి కంపెనీలో ఏం చేయబోతున్నారు ఇక్కడే నేర్పిస్తున్నాం. విత్ రియల్ టైమ్ ఐటీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది మన దగ్గర. సో లోపలికి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్స్తో ఎలా మాట్లాడాలి అన్నీ కూడా మన దగ్గర ఉంటుంది అనమాట. సో దే కెన్ ఫ్లై. ఓకే, సో కోర్స్ లాగా కాకుండా ఇదే జాబ్లో అయితే ఫస్ట్ జాబ్ అయితే ఎట్లా చేస్తారు అట్లా ఉంటుంది అంటారు. అంతేనే, కంప్లీట్గా ఒక ఇంటర్న్షిప్ లాగా. ఓకే సార్, అండ్ కోర్స్ గురించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తారా? ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఆ ప్యాకేజ్లో ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి?
మన వచ్చేలో ఒక రియాక్ట్ నేటివ్ అండి. రియాక్ట్ నేటివ్ విత్ మెరన్ స్టాక్ ఉంటుంది. మెరన్ అంటే మాంగో డిబి, ఎక్స్ప్రెస్, రియాక్ట్, Node.js ఉంటుంది. ప్లస్ దాంతోపాటు AML క్యాపబిలిటీస్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. దాంతోపాటు ఆప్షనల్గా పైథాన్, జావా కూడా నేర్పుతున్నాం. ఎందుకంటే ఇన్ ద కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారని చెప్పి వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ స్ట్రక్చర్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎటువంటి అక్కడికి వచ్చినా సరే ఫేస్ చేయడానికి ఉంటుంది జాబ్లో. ప్లస్ ఇది ఇచ్చేలోపు రియల్ టైంలో కూడా చాలా అప్గ్రేడ్లో ఉంటుంది. అప్గ్రేడ్లో ఉండటం వల్ల ఏఐ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ దీనిలో వచ్చేలోకి CSS ఉంటుంది, HTML ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా అందరు నేర్పుతారు. అలానే రియాక్ట్ కూడా మేము నేర్పుతాం. తర్వాత బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ప్లస్ యాప్ని ఏ విధంగా ప్లే స్టోర్లో ప్లేస్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా ఫంక్షనాలిటీ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం నేర్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రియల్ టైమ్గా యాప్ని ఇప్పుడు జొమాటో కానీ ఎలా వర్క్ అవుతుందో, లేకపోతే ర్యాపిడ్ ఎలా వర్క్ అవుతుందో అలాంటి యాప్స్ని వాళ్ళు తయారు చేసి తర్వాత మాత్రమే మా ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్తారని చెప్పి మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఓ నైస్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడే డెవలప్ చేసి అది ఎలా మానిటర్ చేసుకోవచ్చు వాళ్ళే. నైస్ నైస్ సార్. అండ్ ఓవరాల్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ప్యాకేజ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేలోకి ఇది ప్రీమియం ఉంటుంది మేడం. ఒక యాక్చువల్గా వచ్చేలోకి 10 మెంబర్స్ బ్యాచ్, 12 మెంబర్స్ బ్యాచ్, 25 మెంబర్స్ బ్యాచ్ ఉంది. బట్ మేము ప్రిఫర్ 10 to 12 మెంబర్స్ బ్యాచ్ అని ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళైతే మాత్రం 6 months నేర్చుకుంటే మాత్రమే మినిమం వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ వస్తుంది. ప్లస్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్రెషర్గా ఉన్నప్పుడు మాత్రం అది క్రూషియల్ టైం. ఆ 1 year అనేది వీళ్ళు జాబ్ తెచ్చుకోలేనప్పుడు మళ్ళీ వాళ్ళకి లైఫ్ అంతా కూడా డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసమని ఆ 1 year క్రూషియల్ కాబట్టి ఆ 1 yearని మేము టేకప్ చేసి వాళ్ళకి మంచి పాత్రలో వాళ్ళు ప్లేస్ చేద్దామని ఉద్దేశంతో చూస్తున్నాం మేడం. అండ్ ఆల్సో బీటెక్ పాస్డ్ అవుట్స్కి ఈ ఉంటుంది కదా సార్ కోర్సెస్ తీసుకోవడం, ఏదైనా పర్సెంటేజ్ ఉండాలా? బీటెక్లో ఇంత పర్సెంటేజ్ ఉంటేనే మేడం జనరల్గా ఏ MNC కంపెనీ అయినా సరే దే ఆర్ ఆస్కింగ్ 70% అండి, మినిమం 70%. అంటే కొన్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి మ్యాక్సిమం. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే TCS మన వాళ్ళకి ఇండియాలో ఎక్కువ మందికి 4-5 కంపెనీలు తెలుసు, 1000 పైన MNCs ఉన్నాయి. సో ఇవే తెలుసు కాబట్టి వీటిలో పోవాలని టార్గెట్ అయితే మాత్రం 70% అబోవ్ ఉంటే బెటర్ అండి. త్వరగా వాళ్ళు ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మన స్కిల్ ఉంది, సర్టిఫికేషన్ ఉంది మన దగ్గర, వీళ్ళకి పర్సంటేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా త్వరగా ఉంటుంది, ఛాన్సెస్ ఫాస్ట్గా ఉంటాయి. ఓకే. సో వీళ్ళకు ఈ ట్రైనింగ్లో మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా? సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ట్రైనింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఏమైనా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారా మీరు? అసలు ఇది మెయిన్ అండి మన దగ్గర. ఎవ్రీ డే క్వశ్చన్ అవర్ ఉంటుంది ఈవినింగ్. ట్రైనర్ అవైలబుల్ ఉన్నా కూడా మళ్ళీ మేము ట్రైనర్తో క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్లస్ ఎవ్రీ వీక్ వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి. అండ్ దీస్ ఇక్కడ మంచి పార్ట్ ఏంటంటే ఈ అసైన్మెంట్స్ వీఆర్ సెండింగ్ దీస్ టోటల్ అసైన్మెంట్ రిజల్ట్స్ టు దర్ పేరెంట్స్, నాట్ టు దెమ్. సో ఇన్ ఎనీ ఆస్పెక్ట్ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ లూప్ హోల్ అనమాట. మేము వీళ్ళనేదో కట్టేసినట్టు కాదు మా ఉద్దేశం. పేరెంట్స్కి వెళ్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, స్టూడెంట్స్కి కూడా అంటే ఒక బాధ్యత ఉంటుంది. పేరెంట్స్ కూడా మా అబ్బాయిలు అక్కడ బాగా చేసుకుంటున్నారని వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో కాంపిటీషన్లో ఒక జాబ్కి 10,000 మెంబర్స్ అప్లై చేసే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళంత స్ట్రాంగ్గా ఉంది కాంపిటీషన్. లాస్ట్ 1 yearకి చాలా కాంపిటీషన్ మారిపోయింది. సో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే, నో అదర్ ఆప్షన్స్ అండి. ఓకే. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్స్ మల్టిపుల్గా పెడుతూనే ఉంటారు కదా మీరు. అండ్ ఒక డే ఆఫ్ స్టూడెంట్ ఎలా ఉంటుంది సార్? ఒక కోర్స్ తీసుకున్న తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత డ్యూరింగ్ ఒక 5-6 months అంటున్నారు కదా, సో ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది వాళ్ళకి? మేడం ఎవ్రీడే ఇంక వాళ్ళు కాలేజ్కి వెళ్ళినట్టే. మార్నింగ్ ఒక సర్టెన్ టైంకి వస్తారు, క్లాస్ జరుగుతుంది 2 hours 3 hours. జరిగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ల్యాబ్ జరుగుతుంది. తర్వాత లంచ్ అవర్ అనుకోండి, తర్వాత మళ్ళీ ల్యాబ్ కంటిన్యూ అవుతుంది. క్వశ్చన్ అవర్ అయిపోగానే ఆ కాలేజ్ టైమింగ్స్ ఎలా అయిపోతే దీని టైమింగ్స్ ఎలా అయిపోయి వాళ్ళు దే కెన్ గో హోమ్. హోమ్ మీన్స్ వేర్ ఎవర్ దే స్టేయింగ్. ఓకే. సో రెసిడెన్షియల్ క్యాంపస్ అంటున్నారు కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి? హాస్టల్స్ వచ్చే లోపలికి హైజీనిక్ ఉంటుందండి. హైజీనిక్ కంప్లీట్గా పర్ రూమ్లో 2 members ఉంటారు. ఇది వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా హోమ్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఫుడ్ కూడా హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ బాగున్నప్పుడు మాత్రమే, హెల్తీగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చదవడానికి కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఆల్ ఎమ్యూనిటీస్ హై లెవెల్లో ప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో కోర్స్ డ్యూరేషన్లో కూడా చాలామంది ఒక కోర్స్ తీసుకుంటారు ఫస్ట్, తర్వాత షిఫ్ట్ అవ్వాలని అనుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయా? ఇది యాక్చువల్లీ లేదు మేడం. కోర్సులో వచ్చే లోపలికి ఒకే కోర్సు ఉంటుంది మన దగ్గర. అంటే రియాక్ట్ నేటివ్ ప్లస్ మెరన్ స్టాక్ ప్లస్ యాంగులర్. ఇది మ్యాక్సిమం ఏంటంటే అన్నీ కవర్ అవుతుంది, అన్ని మోడల్స్ కవర్ అవుతుంది వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. ఒకసారి జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు ఇంకా ఎట్ ప్రజెంట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, యాపే ఉంటుంది మ్యాక్సిమం, అంత యాప్ మీద రన్ అయిపోతుంది. యాప్ విత్ ఏఏ క్యాపబిలిటీస్ ప్లస్ పైథాన్ AML ఉన్నప్పుడు ఇంకా దీన్ని బీట్ చేయడానికి వేరే కోర్సు ఛాన్సే లేదు. దానికోసం అలా మనం ఇంటిగ్రేట్ చేయడం జరిగింది కంప్లీట్గా.
ఆ విధంగానే మనం కోర్సు ప్లాన్ చేసి ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు 100%గా ఫ్యూచర్లో మంచి జాబ్స్ తెచ్చుకుని మంచి అంతే జాబ్సే కాకుండా మంచి కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇది. సో ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ మీ దగ్గరికి బీటెక్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళైతే ఆల్రెడీ డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఓకే. సో మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ మీరు సజెస్ట్ చేస్తారు? ఇది బీటెక్ అయితే చాలు, ఓకే. ఈవెన్ సివిల్ అయినా వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని కంపెనీస్ సివిల్లను ఇవి ఉంటాయి కదా, మీ ఏరోనాటికల్ వీటిని అబ్జెక్ట్ చేస్తున్నారు. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇఫ్ దే గట్ వెరీ 70% అలా ఉండి బీటెక్ ఉంటే డెఫినెట్గా సరిపోతుంది వాళ్ళకి. కంపెనీస్ వీ కెన్ పుష్. బట్ వేరే వాళ్ళకి 10 daysలో వస్తే వీళ్ళకి 1 day లేట్ అవుతుందేమో తప్ప డెఫినెట్గా వీ కెన్ పుష్ ఎనీబడి. సో మీరు క్లెయిమ్ చేస్తున్నట్టు 100% ప్లేస్మెంట్స్ అని అంటున్నారు కదా, సో ఏ కంపెనీస్కి వాళ్ళని రెఫర్ చేస్తూ ఉంటారు మీరు? ఆర్ మీరు సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ రెజ్యూమేస్ కానీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారా? ప్రతి కంపెనీలో ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయో ఆ కంపెనీస్ ప్రతి దానికి మేము వీళ్ళ రెజ్యూమ్స్ కానీ వీళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం పంపిస్తాం మేడం. మీకు చెప్పినట్టు వీళ్ళు ఎవ్రీడే వీళ్ళ క్వశ్చన్ అవర్ ఉంటుంది, తర్వాత ఎవ్రీ వీక్ వీళ్ళు ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు పాస్ అవ్వాలి, డబ్బులు కట్టగానే సరిపోదు. సో వీ నీడ్ దేర్ సపోర్ట్ ఆల్సో. 100% దేర్ సపోర్ట్ ఉంటే కంపెనీకి ఏం కావాలి మేడం? ఎండ్ ఆఫ్ ది డే కంపెనీకి ఏం కావాలి? వాళ్ళకి స్కిల్స్ ఉండాలి, వాళ్ళ వర్క్ జరగాలి, ప్రాఫిట్స్ రావాలి. ఇట్ ఈస్ గవర్నమెంట్, నాట్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జస్ట్ తీసుకోవడానికి. సో ఇట్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, దే నీడ్ బిల్డింగ్స్, దానికి వాళ్ళకి స్కిల్డ్ పీపుల్ కావాలి. వీఆర్ మేకింగ్ జెమ్స్ అండి. చిరంజీవి గారు చెప్తారు కదా జెమ్స్ అని, ఆ జెమ్స్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్లేస్ అయిపోతారు అంతే. ఓకే సార్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు కదా, రియల్ టైంలో జాబ్ ఎలా చేస్తారో అలా వర్క్ చేస్తారు, యాప్ డెవలప్ చేస్తారు అని చెప్పేసి. సో దాని గురించి ఒక క్లియర్గా చెప్తారు, ఎందుకంటే ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు, వాళ్ళకి అంత పూర్తి అవగాహన ఉండకపోవచ్చు కదా. సో వాళ్ళకి బేసిక్ ఉంటే సరిపోతుంది. మనం బేసిక్ నుంచి కవర్ చేస్తున్నాం. HTML వచ్చేలో దానికి బేసిక్ ఉంటుంది, తర్వాత CSS అని ఉంటుంది, తర్వాత DOM ఉంటుంది. DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. దాని ద్వారా జావాస్క్రిప్ట్ ఇంటర్ఫేస్ ద్వారా అది యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత జరిగేది ఏంటంటే రియాక్ట్ ఉంటుంది. రియాక్ట్ నేర్పుతాము. రియాక్ట్తో పాటు యాంగులర్ అని ఉంది. యాంగులర్ ఫండమెంటల్స్ కూడా నేర్పుతున్నాం మనం, ఎందుకంటే కొన్ని కంపెనీస్ యాంగులర్స్ అడుగుతున్నాయి. యాంగులర్ వచ్చేటప్పటికి గూగుల్ బేస్డ్, గూగుల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి యాంగులర్ మీద రన్ అవుతున్నాయి. ఆ రెండింటిని కూడా మనం వాళ్ళకి బ్రషప్ ఇస్తున్నాము టెక్నికల్గా. దాంతోపాటు రియాక్ట్ నేటివ్ నేర్పుతున్నాం. రియాక్ట్ నేటివ్ ఈజ్ ఏ క్రాస్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ అనమాట. అది మనం ఏం చేద్దాం, దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఒకసారి కానీ దాన్ని క్రియేట్ చేసినట్టయితే అది వెబ్లో పనిచేస్తుంది, iOSలో పనిచేస్తుంది, అలానే ఆండ్రాయిడ్లో పనిచేస్తుంది, అలానే టీవీ యాప్స్లో కూడా పనిచేస్తుంది. ఒక్క అప్లికేషన్ అనేది అన్నింటిలో పనిచేస్తుంది. అందుకని దానికి అడ్వాంటేజ్ ఉంది. దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అడ్వాంటేజ్ అంటారు. అలానే కాకుండా మాకున్నటువంటి యూనిక్ ఫీచర్స్, యూనిక్ సిలబస్ వలన, ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం వలన కంప్లీట్గా వీళ్ళకి డిఫరెన్షియేట్గా కంప్లీట్ కాంపిటేటివ్ వాళ్ళని బీట్ చేయగలరు అనమాట. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళకి కావాల్సింది. తర్వాత AWS అని ఉందండి, AWS నేర్పుతాం. ఆటోమేటిక్గా AWS అనేది హోస్టింగ్ పనికి వస్తుంది, హోస్టింగ్ పనిచేస్తుంది. తర్వాత AI ఇంటిగ్రేషన్, AI వచ్చేటప్పటికి మనకి చాట్బోట్ అంటుంది. చాట్బోట్ అంటే ఎగ్జాంపుల్ మనం కస్టమర్తో ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అది రిప్లై ఇస్తూ ఉంటుంది మనకు కావాల్సినవి. అది చాట్బోట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాము. చాట్బోట్తో పాటు మనకి ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటారు. ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటే మనకు ఉన్నటువంటి డేటాను బట్టి అది మనకు సజెషన్ చేస్తూ ఉంటుంది. అది రేపు ఏం చేయాలి, రిమైండర్స్ షెడ్యూలింగ్ జరుగుతూ ఉంటుంది, మన షెడ్యూలింగ్ కూడా చేస్తూ ఉంటుంది. అది కాకుండా ప్రొడక్ట్స్ని కూడా సజెస్ట్ చేస్తుంది. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా ఆన్ బోర్డింగ్ ఒకటి జరుగుతుంది. NLP అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది. వాయిస్ కమాండ్ ద్వారా కూడా యాప్ పని చేస్తుంది అనమాట. ఎన్ని కంపేర్ ఎన్ని AI క్యాపబిలిటీస్ అంటారు, ఎన్ని AI క్యాపబిలిటీస్ కూడా మన యాప్లో ఒకేసారి నేర్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు బీటెక్ పాస్డ్ అవుట్ అయితే మీరు అన్నట్టుగా 70% ఉంటుంది, థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, కాకపోతే ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంటేషన్లోకి పెట్టలేరు. సో ఆ కైండ్ ఆఫ్ బేసిక్స్ అనేటివి మిస్సింగ్ ఉంటాయి కదా స్టూడెంట్స్ దగ్గర. సో అలాంటి వాళ్ళని ఎలా మీరు డీల్ చేస్తారు? డెఫినెట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. ఫ్రమ్ స్క్రాచ్ మా దగ్గర ఉన్న ట్రైనర్స్, దే ఆర్ రియల్ టైమ్ ట్రైనర్స్ హూ వర్క్ ఇన్ IT ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 20 years. దర్ వర్కింగ్, స్టిల్ వర్కింగ్ వాళ్ళే మా దగ్గర ఉంటారు. ఓకే, ఆల్రెడీ వర్క్ చేస్తూ మీ దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళే ఉంటారు. నన్ను జనరల్గా ఏదో సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చేవాళ్ళు కాదు. సో దే విల్ టీచ్ దెమ్ ఫ్రమ్ పిన్ టు ఎవ్రీథింగ్ అనమాట. సో
చెప్పాను మీకు జెమ్స్, వీఆర్ మేకింగ్ దెమ్ జెమ్స్ అని అంతే. సో మీరు ఫైనలీ స్టూడెంట్స్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు మీ ఇన్స్టిట్యూట్ తరఫున? నెక్స్ట్ అంటే దేనికి ఒక్కొక్కరి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా జెమ్స్ని తయారు చేస్తున్నారని చెప్పారు, మీరు రియల్ టైమ్గా వాళ్ళని జాబ్ కోసం రెడీ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? నెక్సిట్ అనేది కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్. అంతేకాకుండా వాళ్ళ యాప్ని తయారు చేసి వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ యాప్ని రియల్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉంటాయి. మేము ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా ఒక యాప్ని మార్కెట్లోకి సేమ్ లెవెల్లో లాంచ్ చేద్దామని చెప్పి ప్లాన్తో మేము ప్లాన్ చేసాము. ఓన్లీ ట్రైనింగే కాకుండా రేపు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ కూడా ఇది ఎదగాలని చెప్పి దాని విధంగా మారాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తాం అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్గా వాళ్ళు కంపల్సరీ యాప్ తయారు చేయాల్సిందేను, ప్లస్ వెబ్సైట్ తయారు చేయాల్సిందేను, వెబ్సైట్ తయారు చేయాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళ రెజ్యూమ్స్ కూడా మనకి డైరెక్ట్గా రెజ్యూమ్ పంపించడం కాకుండా ఒక వెబ్సైట్ తయారు చేసి వాళ్ళకి గిట్ హబ్ అని ఉంటుంది, గిట్ హబ్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా డిస్ప్లే చేసి వాళ్ళ లైవ్ డెమోని ప్రజెంట్ చేస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే అది నెక్సిట్ మాత్రమే అని చెప్పి చెప్పడంలో మేము ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూట్లు అన్నీ జస్ట్ వాళ్ళకి డమ్మీ ప్రాజెక్టులు మాత్రమే ఇచ్చి అది రియల్ టైం ప్రాజెక్టులు అంటారు. మేము రియల్ టైం కాదు, లైవ్ ప్రాజెక్టులు ప్లస్ యాక్చువల్ రియల్ ప్రాజెక్ట్ అంటున్నాం, దాన్ని రియల్ అన్నాం ప్రాజెక్ట్. వాళ్ళు యాప్స్ తయారు చేసి వాళ్ళు మార్కెట్లోకి రేపు ఉదయాన్నే మేము యాప్స్ తయారు చేసాము, ఈ యాప్ల ద్వారా మేము వచ్చామని చెప్పి మార్కెట్లో ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ఫ్యూచర్ని ప్రూఫ్గా చేసుకోవచ్చు. ఓకే, సో అందరికన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా వాళ్ళు వెళ్ళి మేము జాబ్ సెక్యూర్ చేసుకోగల కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అవసరం లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు యాప్ తయారు చేసుకున్నా సరే దే విల్ బి గెటిన్ అనమాట. యాప్ అని కూడా ఈరోజు యాప్ తయారు చేయాలన్నా చాలా కాస్ట్లీ అఫేర్ అది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ కూడా కంప్లీట్గా యాప్స్ మీద ఉంటుంది, ప్లస్ ఏఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఏఐ ఇంటిగ్రేషన్ కాకపోతే ఇంకొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పైథాన్ కూడా నేర్పుతున్నాం. పైథాన్తో పాటు ఏఐఎంఎల్ అంటే ఇంకా అది హై ఎండ్, అది కాకపోతే 9 months కోర్స్ అవుతుంది. 9 months కోర్సు కూడా ఇస్తున్నాము. వాళ్ళు పైథాన్ కూడా నేర్చుకుంటాము. ఇంకా ఫ్యూచర్లో మాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, మేము 40 lakhs 50 lakhs శాలరీ కూడా తెచ్చుకోవాలని అనుకునే వాళ్ళకి పైథాన్తో పాటు నేర్పుతున్నాం. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరేం చెప్తారు సార్? మేడం, సారు తీసుకున్న స్టెప్స్ అన్నీ చాలా, అంటే నేను 15 years, నేను ఆస్ట్రేలియా 10 years ఉన్నాను కానీ ఈ ఇండస్ట్రీలో సార్ లాగా ఒక కరెక్ట్గా మనం కూడా నేర్చుకొని పిల్లలకు నేర్పాలనేది ఆయన స్ట్రాటజీ చాలా బాగుంది. దాంతోపాటు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కూడా యాప్లో రిజిస్టర్ అవుతారు. మన కంపెనీకి వచ్చి మాన్యువల్గా వచ్చినా కూడా వాళ్ళు యాజ్ ఎ పర్సన్గా వచ్చినా కూడా యాప్లో రిజిస్ట్రేషను, వీళ్ళ ఎగ్జామ్స్ కూడా యాప్లో అప్లోడ్ చేసుకోవడం. తర్వాత స్టూడెంట్కి ఒక వెబ్సైట్, ప్రతి స్టూడెంట్కి ఎవ్రీ స్టూడెంట్ సపరేట్ వెబ్సైట్, వాళ్ళ పోర్ట్ఫోలియో గురించి ఒక వెబ్సైట్ తయారు చేస్తాం మళ్ళీ. అంటే వాళ్ళు చేసే వెబ్సైట్ వేరు, దాంతోపాటు ఒక స్టూడెంట్ నేమ్ ఇది అంటే మన రెజ్యూమ్స్ ఉంటాయి కదా, రెజ్యూమ్ లాగా వెబ్సైట్ కూడా ఉంటుంది, వీళ్ళకి సొంత వెబ్సైట్ ఉంటుంది. దాంతోపాటు మేము ఇంకా కూడా ఇప్పుడు మనం ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నామో అలాగే స్టూడెంట్స్కి కూడా ఇంటర్వ్యూస్ చేస్తాం. అది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూ చేపించి ఆయన అడిగే క్వశ్చన్లకి 10 years ఎక్స్పీరియన్స్ 15 years ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ రియల్ టైం ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి వాళ్ళకి నోట్లోంచి క్వశ్చన్ వచ్చే లోపల వీళ్ళు సమాధానం వచ్చేలాగా తయారు చేసి వీళ్ళని ఆ ఇంటర్వ్యూ వీడియోస్ కూడా మేము వెబ్సైట్లో పెడతాం. సో కంపెనీ రేపు టీసీఎస్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ సమ్ పర్సన్ అనుకున్నప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళి అరే ఇతనికి ఆ స్కిల్ ఉందా లేదని ఫస్ట్ రౌండ్ పెట్టి సెకండ్ రౌండ్ పెట్టి ఎత్తుకునే బదులు ఒకసారి పోర్ట్ఫోలియో వెబ్సైట్లోకి వెళ్ళి చూసారంటే దే డోంట్ నీడ్ టు టేక్ ఇంటర్వ్యూ ఆల్సో. అంత పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నాం స్టూడెంట్ని విత్ టెక్నికల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు చేసే నెక్స్ట్ వార్ రూమ్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నారు. ఒక వార్లో ఎలా అయితే పోరాడతారో అలాగే కోర్స్ కోసం కూడా అలా పోరాడుతున్నట్టుగా ఇండికేషన్ అయితే అనిపిస్తుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? వార్ రూమ్ అనే పదము జనరల్గా ఎవ్రీ బిజినెస్లో ఉంటుందండి. వార్ రూమ్ అంటే ఆ రూమ్లో డిస్కషన్ జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే మన ఎండ్ ఆఫ్ ద గోల్ అంటే ఒక స్టూడెంట్ని మనం ఒక 0 నుంచి తీసుకొచ్చి అతన్ని ఒక ఎక్స్పర్ట్లా తయారు చేయాలంటే అదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళు చెప్పగలేకపోవచ్చు, కొన్ని డౌట్స్ మాకుంటాయి వాళ్ళ మీద, స్టూడెంట్స్ మీద కూడా. సో ఈ వార్ రూమ్లో కూర్చొని అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి అనమాట. ఎందుకు ఆర్గ్యుమెంట్ అంటే ప్రోడక్ట్ బయటికి రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇదన్నీ చేయడం వల్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఒకటి మేము తప్పు చేయట్లేదు అనేది కూడా మేము పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నాం వాళ్ళకి, మేము అంతా ఉందనేది కూడా పేరెంట్స్ కూడా అర్థమవుతుంది. ట్రాన్స్పరెన్సీ డెఫినెట్గా ఇస్తాము. మాది ప్రీమియం ఇన్స్టిట్యూట్ అయినా కూడా డెఫినెట్గా మా ట్రాన్స్పరెంట్ ఇస్తాము. కానీ ఈ 3-6 monthsలోనే వాళ్ళ మ్యారేజ్ అవ్వాలన్నా, వాళ్ళ హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, ఒక పెద్ద ఎంఎన్సీలో వాళ్ళు ప్లేస్ అవ్వాలన్నా, వాళ్ళ డ్రీమ్స్ ఏమైనా వాళ్ళు నెరవేర్చుకోవాలన్నా కూడా ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ 1 year టైం ఉంది వీళ్ళకి. ఎప్పుడైతే 1 year టైం అయ్యి ఇంకో ఇయర్ పోయారనుకోండి వీళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోతారు, వీళ్ళు పరిస్థితి. కాబట్టి ఈ 1 year చాలా క్రూషియల్.
సో అందుకని వార్ రూమ్ అనేది పెట్టాము. వార్ రూమ్ అనేది మేము బాగా ఇంప్లిమెంట్ చేస్తాము. వార్ రూమ్ ఖచ్చితంగా ఎవ్రీడే ఉంటుంది. సార్ ఏఐ క్లాస్ రూమ్ అని కూడా విన్నాం కదా, సో ఆ ఏఐ క్లాస్ రూమ్ అంటే ఏంటి? ఏ క్లాస్ రూమ్ అంటే మేడం, యాక్చువల్గా మామూలుగా అయితే వీళ్ళు ఎవరైనా సరే ట్రైనింగ్ చెప్పేటప్పుడు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఈ ల్యాప్టాప్కి ఆటోమేటిక్ కనెక్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి ఏఐ కెమెరాస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే మా దగ్గర ఉన్న ఇంటరాక్టివ్ ప్యానల్స్లో ఎవరినైతే యాక్సెస్ చేయాలనుకుంటామో, ఎవరైతే ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేయాలనుకుంటామో, ఆటోమేటిక్గా ల్యాప్టాప్ నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ మాకు డిస్ప్లే అవుతుంది. మేము వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడవసరం లేదు. మేము ఎవరిని మానిటర్ చేయాలన్నా ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మేము ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, ప్రాజెక్ట్ ఇమీడియట్గా చేస్తున్నారా చేయట్లేదా, లేకపోతే మేము చెప్పిన క్లాస్ని లేకపోతే ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, ఎగ్జిక్యూట్ చేయకుండా ఏమన్నా వాళ్ళు కానీ ఎటువంటి వేరే యాక్టివిటీ చేస్తున్నా ఇమీడియట్గా అది ఐడెంటిఫై చేసి మాకు వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. దానికోసం అని చెప్పి మేము ఏఐ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అందుకని ఇది ఏఐ ఇంటిగ్రేట్ చేసిన క్లాస్ రూమ్ కాబట్టి వాళ్ళు కంప్లీట్గా 5 hours 6 hours కంప్లీట్గా వాళ్ళు ప్రోగ్రామ్ నేర్చుకున్న తర్వాతే ఎవ్రీడే బయటికి వెళ్తారు. దానికోసం అని చెప్పి దాన్ని ఏఐ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ అంటాం. సో చూసారు కదా, ఐటీ జాబ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టాలి, అది కూడా రియల్ లైఫ్ జాబ్కి రియల్ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని కొట్టాలి అనుకుంటే నెక్స్ట్ ఇస్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. మీరు 5-6 monthsలో డెవలప్ చేసుకొని మంచి జాబ్ని సంపాదించగలుగుతారనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 5 lakh ఛాలెంజ్ కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైన్ అయ్యి జాబ్ కొడితే 5 lakhs ఆల్రెడీ సంపాదించినట్టే, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు మీకు 5 lakh మనీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.